ఒక ఇంటెలిజెంట్ అనాలిసిస్ చెప్పాలనుకుంటున్నా. ఒక వస్తువుని మన మాంసపు కన్ను చూస్తుంది, కానీ ఆ వస్తువు మన నేత్రాన్ని చూడదు. మన ఆలోచన, మన ఎమోషన్ నుంచి ఆ వస్తువు పట్ల ఉన్న చూపు, ఆ వస్తువుపై ఉన్న దృష్టి, ఆ వస్తువు చూసే దృక్కోణం ఉంటుంది. కానీ ఈ మాంసపు నేత్రము ఆ మనస్సును చూడలేదు. కానీ మనస్సు ఈ నేత్రాన్ని ఆదేశిస్తూ దాని సహాయంతో బయటున్న వస్తువుని తన దృక్కోణంలో చూస్తూ ఉంటుంది. అలాంటి మనస్సుని ఈ నేత్రము చూడలేదు. వస్తువుని నేత్రం చూడలేదు, నేత్రము మనస్సును చూడలేదు. ఈ మనస్సుని సాక్షిగా చూసే ఇంకొకటి ఉంది, ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. అదే చైతన్యం, కాన్షియస్నెస్. దాన్నే రకరకాలుగా మనిషి ఆ చైతన్యాన్ని ఇంగ్లీషులో కాన్షియస్నెస్, అవేర్నెస్, ఇంగ్లీష్లో సోల్, తెలుగులో ఆత్మ, దానిని కొందరు భగవంతుడు, రకరకాలుగా దాని నామకరణాలు చేశారు. రూపాలు ఈ మనిషే అనేకంగా చూపించాడు. ఏది ఏమైనా సోర్స్ ఏంటి, అసలైనది ఏంటి అంటే శుద్ధ చైతన్యం వీక్షిస్తుంది, సాక్షిగా చూస్తుంది మనస్సుని. కానీ మనస్సు మాత్రం శుద్ధ చైతన్యాన్ని చూడదు. ఆబ్జెక్ట్ నేత్రాన్ని ఎలా చూడదో అలా. ఇది గమనించండి.